హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్. మా థర్డ్ డే ఆఫ్ వెకేషన్‌లో ఉడిపిలో కృష్ణుడి దర్శనం చేసుకున్నాము. మా సెకండ్ డే ఆఫ్ వెకేషన్‌లో ధర్మస్థల, కుక్కేలో దర్శనం చేసుకొని, కుక్కే నుండి నిన్న నైటే ఉడిపి రీచ్ అయ్యాము. మా ఫస్ట్ 2 డేస్ ఆఫ్ వెకేషన్ వీడియోస్ అనేవి నా యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నాయి. ఎండ్ కార్డ్స్‌లో ఇస్తాను, ఒకసారి చూడండి. మేము మా వెకేషన్ అనేది హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేశాము. బట్ ఫస్ట్ అయితే టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకుంటున్నాము. మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నైట్ జర్నీ చేసొచ్చాము. అలాగే చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్‌ని కలిసాము. కాబట్టి నైట్ నిద్రపోవడం కొంచెం లేట్ అయింది. అండ్ మార్నింగ్ మేము రెడీ అయ్యి టెంపుల్‌కొచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అట్లా అవుతా ఉంది. ఉడిపిలో కృష్ణుడి దర్శనం చేసుకోవాలని కూడా ఎప్పటినుంచో నా విష్ అనమాట. సో, ఫైనల్లీ ఈరోజు కుదిరింది. చూసారు కదా! పార్కింగ్ అయితే ఫుల్‌గా ఉందనమాట బయట. మాకు పార్కింగ్ అయితే అతి కష్టం మీద దొరికింది. సో, ఎలాగోలా పార్క్ చేసి ఇంకా టెంపుల్‌లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఇక్కడ ఈ లక్షకాంత అని ఉంది కదా! ఏదో చేస్తున్నారనమాట. ఈ బిల్డింగ్ కూడా టెంపుల్‌కి సంబంధించిందే. సో, చూసారు కదా! ఇక్కడ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయనుకుంటా. అండ్ టెంపుల్‌కి వెళ్ళే దారి ఇట్లా ఉంటుంది. కొన్ని షాప్స్ ఇలా చాలా ఉంటాయి. మేము ఈ టెంపుల్‌కి వెళ్ళింది సండే కాబట్టి కొంచెం రష్ ఎక్కువే ఉందనమాట. కృష్ణుడి గుడికి వెళ్తే వచ్చే వైబ్సే చాలా వేరుగా ఉంటాయి. అందరూ చాలా ప్లెజెంట్‌గా ఉన్నారు. మనం ఇంకా టెంపుల్ దగ్గరలోకొచ్చేసాము. సో, నాకు రైట్ సైడ్‌లో చూస్తే ఇదొక ఆడిటోరియంలా అనమాట. ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది. స్టూడెంట్స్ చూసారు కదా! వాళ్ళు సమ్ శ్లోకాలు లేకపోతే ఏవో పాటలు, కృష్ణుడి పాటలు అలా పాడుతూ ఉన్నారనమాట. చాలా అనిపించింది. కృష్ణుడి టెంపుల్‌కి స్టార్టింగ్ ఎంటర్ అవ్వడం నుంచి కూడా చాలా డివోషనల్ ఫీలొచ్చింది. చాలామంది చాలా ప్లెజెంట్‌గా మనకేమైనా డౌట్ ఉన్నా కూడా చాలా కూల్‌గా చెప్తా వచ్చారనమాట. అండ్ ఇక్కడ లడ్డూ ఉత్సవ్ అని కూడా ఒక స్టాల్ పెట్టారు. ఇంకో ఏదో ఈవెంట్ ఉన్నట్లుంది గవర్నమెంట్ వైస్. సో, పీఎం మోడీకి రిలేటెడ్. ఎందుకంటే అక్కడ వర్క్ జరుగుతా ఉందనమాట. ఇదిగోండి ఇదే శ్రీకృష్ణ మఠ్. సో, ఇట్లా వచ్చేసరికి ఎంట్రీ. మనం ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఆన్‌లైన్ బూత్ ఉంటుందనమాట. ఈ మెషిన్‌లో మనం టికెట్ ఆన్‌లైన్‌లోనే బుక్ చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు అమౌంట్ పే చేసి మనం టికెట్ అనేది తీసుకోవచ్చు. సో, మేము 2 మెంబర్స్ కాబట్టి పర్ హెడ్ 200. సో, 400 పే చేసి మా టికెట్స్ తీసుకున్నాము. ఫ్రీ దర్శన్ కూడా ఉంది. కానీ కొంచెం త్వరగా దర్శనం అయిపోతుందని మేము 200 టికెట్ తీసుకున్నాము. తెలియక ఎళ్లి ఫ్రీ దర్శన్‌లో నుంచుంటే అక్కడ పూజారి గారే మాకు చెప్పి 200 టికెట్ అయితే వేరే వైపు వెళ్ళాలి అని మమ్మల్ని గైడ్ చేశారు. అలా రూ. 200 దర్శనంకి వెళ్తున్నప్పుడు మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా కనపడింది. అక్కడ దండం పెట్టుకొని ఇంకా వెళ్ళిపోయి లైన్‌లో నుంచోడానికి ఉన్నాము. టెంపుల్ లోపలైతే మేమేమి వీడియో తీయలేదు. కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. సో, దర్శనం చేసుకొని మేమైతే బయటికి వచ్చేసాము. అన్ని టెంపుల్స్‌లో లాగా ఇక్కడ మనకి దర్శనం ఉండదనమాట. సో, శ్రీకృష్ణుడినైతే మనం ఒక విండోస్ లాగా కిటికీల్లాగా ఉంటాయి. సో, అందులోంచి మాత్రమే చూడగలుగుతాము. బట్ శ్రీకృష్ణుడి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయింది కదా! మేము మార్నింగ్ టెంపుల్‌కి వచ్చేటప్పుడే హోటల్ నుంచి చెక్‌ఔట్ చేసి వచ్చేసాము. సో, మేము డైరెక్ట్‌గా ఇంకా మైసూర్‌కి స్టార్ట్ అయిపోతున్నాము. ఇదే మనం ఉడిపి ఎంటర్ అయ్యేటప్పుడు కనపడుతుంది. సో, ఇలా ఉడిపిలోంచి మేము బయటకొచ్చేస్తున్నామనమాట. మంగళూరుకి ఇంకా 48 కిలోమీటర్స్ ఉంది. సో, మేమైతే మా జర్నీని అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. మధ్యలో ఆగి టిఫిన్ కూడా చేసేసాము. యాక్చువల్‌గా సండే కాబట్టి మేము ఈవినింగ్ కల్లా మైసూర్ రీచ్ అయిపోతే మైసూర్ ప్యాలెస్ అండ్ కుదిరితే బొటానికల్ గార్డెన్ వీటిల్లో ఏదో ఒకటి చూడాలి అనుకున్నాము. లక్కీలీ మా దర్శనం కూడా ఒక 1 అవర్ అట్లా అయిపోయిందనమాట. సో, మేము చాలా ఫాస్ట్‌గానే స్టార్ట్ అయిపోయాము టెంపుల్ దగ్గర నుంచి మైసూర్‌కి. ఉడిపి టు మైసూర్ వే కూడా చాలా బావుందనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. గూగుల్ మ్యాప్స్ అయితే మాకు మైసూర్ ఆల్మోస్ట్ 4:26 ఆ టైం కల్లా రీచ్ అయిపోతామని చూపిచ్చింది. చూసారు కదా! 4:26 ఉంది అరైవల్ ఎస్టిమేషన్. బట్ ఈ జర్నీలో ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇష్యూ వల్ల మాకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే వేస్ట్ అయిపోయింది. ఉడిపి నుంచి మైసూర్ వెళ్ళే దారిలో మధ్యలో మ్యాంగ్లూర్‌లో ఆల్మోస్ట్ హైవే మీదే ఒక 4 గంటలు ఉండాల్సొచ్చింది మేము. కార్ ట్రబుల్ ఇవ్వడం వల్ల ఆ 4 గంటలు కార్‌లో ఉండి మెకానిక్ కోసం వెయిట్ చేయాల్సొచ్చింది. అది సండే అవ్వడం వల్ల అంత డిలే అయింది. ఈవెన్ మాకు షోరూమ్ దగ్గరలో ఉంది. బట్ ఆ రోజు సండే అవ్వడం వల్ల మాకెటువంటి హెల్ప్ రాలేదు. సో, అలా మా లంచ్ కూడా ఈవెన్ కార్‌లోనే తినాల్సొచ్చింది. ఆర్డర్ పెట్టుకున్నాము. జొమాటో చేసుకొని అక్కడే తినేసాము కార్‌లో. బట్ అది కూడా చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాలి. ఎందుకంటే తెలియని ఊర్లో ఒక హైవే మీద కార్ ఆగిపోయింది.
ఆ రోజు కొంతమంది ఆటో వాళ్ళే హెల్ప్ చేశారనమాట. వాళ్ళే మెకానిక్‌ని వెతికి, చాలా కష్టపడి, చాలా మందిని కాంటాక్ట్ చేసి, ఫైనల్ ఒక మెకానిక్‌నయితే తీసుకొచ్చి మాకు హెల్ప్ చేశారు. మెయిన్‌గా వాళ్ళకి థాంక్స్ చెప్పాలి. అలా కార్ సెట్ అయ్యి, మేము మళ్ళీ మా జర్నీ రీస్టార్ట్ చేసేసరికి ఈవినింగ్ 6:30 అట్లా అయిపోయింది. కార్ ఆగి ఉండి అందులో కూర్చోవడం అంటే చాలా టఫ్ థింగ్ అనే చెప్పాలి. అలా జర్నీ సాగుతా ఉంటే ఏమీ అనిపించదు మాకు. కొంచెం కష్టమే. బట్ మేము ఇద్దరమే కాదు కదా! ఫ్రెండ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అలా చాలా వరకు టైమ్ పాస్ అయింది. ఇక్కడ చూసారు కదా! ఇదొచ్చేసరికి రోడ్ రిపేర్ వర్క్ నడుస్తా ఉన్నట్లుంది. మాకు తెలియక గూగుల్ మ్యాప్స్ లెఫ్ట్ వైపు చూపిచ్చింది. మేము అట్లాగే వెళ్ళిపోయాము. ఒక పాయింట్‌కెళ్ళాక అసలక్కడ దారే లేదు. సో, మళ్ళీ వెనక్కొచ్చి ఇట్లా రైట్ సైడ్ నుంచే వెళ్తున్నామనమాట. ఈ ఇలా ఉన్న ఒకవైపు దారినే 2 వేగా ఇచ్చారు. సో, ఇటే వెళ్ళిపోతూ ఉన్నాం ఇంకా మేము. సో, గూగుల్ మ్యాప్స్ కూడా మనం నమ్మడానికి లేదు ఒక్కోసారి. ఉడిపి నుంచి మైసూర్ మేము కూర్గ్ మీదుగా వెళ్ళాము. తెలిసిందే కదా! కూర్గ్ అంటే ఫుల్ ఘాటి. సో, చాలా స్లోగా వెళ్ళాము. నైట్ కదా! ఇలా మా ముందు వెళ్తుంది ఫ్రెండ్ వాళ్ళ కారనమాట. సో, ఇద్దరం అలా స్లోగా వెళ్ళిపోయాము మైసూర్ వరకు. చాలా చీకటి. యాక్చువల్‌గా మా ప్లానయితే మైసూరు, కూర్గ్ మీదుగా వెళ్తే డే టైమ్ అయితే ఆ కూర్గ్ మొత్తం వ్యూ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాము. బట్ అది మాకు పాసిబుల్ కాలేదు. ఇలా చీకట్లో వెళ్ళాల్సొచ్చింది. ఘాటీ దిగి మైసూర్‌కి 40 కిలోమీటర్స్ ఉంది అనంగా ఒక హోటల్‌లో ఆగి మా డిన్నర్ అనేది కంప్లీట్ చేశాము. ఇక్కడ ఫుడ్ అయితే బావుంది. మీరెవరైనా కూర్గ్ సైడ్ నుంచి వెళ్తుంటే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. టాటా. బై బై.